ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాయిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన ఘటన ఇక్కడ స్థానికంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో తమకు ఆహ్వానం అందలేదనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు దూంకుంట నర్సారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దశలో పోలీసులు వాళ్ళని అదుపు చేయడం కోసం లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే కార్యకర్తలే చింపివేయడం పెద్ద ఎత్తున ఆందోళన కలిగించినటువంటి విషయం. ఇక మరో ముఖ్యమైన వార్త, గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గలు అట్లాగే ప్రజ్ఞాపూర్ ప్రాంతంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్యటించారు. గురుకుల బాటలో భాగంగా ఈరోజు వర్గలు ప్రజ్ఞాపూర్కు సంబంధించిన గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ వసతుల్ని పరిశీలించారు. చాలా పాఠశాలల్లో కూడా విద్యార్థులకు అవసరమైనటువంటి సౌకర్యాలు కానీ సరైన తిండి కానీ పెట్టడం లేదని నిర్ధారణ అయ్యింది. ఇక నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మెదక్ జిల్లా నర్సాపూర్లో 2 ఘటనలు జరిగాయి. ఒక చోట ఒక ఆటో డ్రైవరు, మరో చోట రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. శివంపేట మండల కేంద్రంలో ఒక ఆటో డ్రైవర్ సంజీవ్ అనే ఒక ఆటో డ్రైవరు అప్పుల బాధతోటి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడిపించడంలో ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో ఆయన ఈ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల బస్సు ఉచితంగా మహిళలకు ఇచ్చిన నేపథ్యంలో అతనికి ఆటో నడపడం చాలా ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే అప్పులపాలు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. ఇక అదే గ్రామానికి శివంపేట మండలం పోతులపగూడ గ్రామానికి సంబంధించిన నాగులు అనే ఒక రైతు అప్పుల బాధతో తన వ్యవసాయ పొలం వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా సదాశివపేట సంగారెడ్డి ప్రాంతాల్లో ఈరోజు బీఆర్ఎస్పీ పార్టీకి సంబంధించిన నాయకులు గురుకుల బాటకు సంబంధించిన కార్యక్రమం చేపట్టారు. అక్కడికి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్పీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇవి ఈరోజు ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు.